ఆల్రెడీ ఒక చెవికి ఆపరేషన్ అయింది అంటున్నారమ్మా. సో, ఇప్పుడు లెఫ్ట్ ఇయర్‌కి ఆపరేషన్ అయింది. రైట్ ఇయర్‌కి చేయాలి అంటున్నారు. సో, రైట్ ఇయర్‌కి చేయడం వల్ల లెఫ్ట్ ఇయర్ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందా అన్నది గనక మీ క్వెషన్ అయితే అలా ఏం ఉండదమ్మా. సో, ఇప్పుడు రైట్ ఇయర్‌కి సర్జరీ చేయడం వల్ల మళ్ళీ లెఫ్ట్ ఇయర్‌లో ప్రాబ్లమ్ రావడం అన్నదైతే ఉండదు. నార్మల్‌గా ఇన్ జనరల్ రైట్ ఇయర్ సర్జరీ చేసినా, చేయకపోయినా మీకు సర్జరీ చేసిన ఇయర్ గనక ఆల్రెడీ మోర్ దాన్ 3 మంత్స్ అయ్యుండి, ఈ ఇయర్‌కి మినిమమ్ మనం 2 ఇయర్స్ సర్జరీ అన్నప్పుడు మినిమమ్ ఆఫ్ 3 మంత్స్ గ్యాప్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఇయర్ సర్జరీ కంప్లీట్‌గా రీకవర్ అవ్వడానికి. అంటే ఒకవేళ ఇయర్ డ్రమ్ సర్జరీ అనుకోండి, అది టోటల్‌గా మనం వేసిన న్యూ ఇయర్ డ్రమ్ హీల్ అవ్వడానికి, అంటే అది బాడీ టేకప్ చేసి గ్రాఫ్ట్ హెల్తీగా అవ్వడానికి మనకి మళ్ళీ ఈ కొత్త ఇయర్ డ్రమ్ నియో టింపానం అంటాం. అది మొత్తం కనుక నార్మల్ అయ్యి టు బికమ్ బ్యాక్ టు నార్మల్ హియరింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్ గానిలో సో హీలింగ్ ఐ మీన్ టు సే లైక్ టోటల్ హీలింగ్ విల్ టేక్ అరౌండ్ 3 మంత్స్. సో 3 మంత్స్ అయిపోయింది, ఒకసారి ఇయర్ నార్మల్ అయింది అంటే యూ కెన్ గో ఫర్ అదర్ ఇయర్ సర్జరీ. సో ఈ ఇయర్ సర్జరీ చేయడం వల్ల మళ్ళీ చేసిన ఇయర్కి అయితే ఏం ప్రాబ్లం రాదు. ఒక మామూలుగా మీరు రెగ్యులర్గా తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో చెవిలోకి నీళ్ళు వెళ్లకుండా ఉండడము, అవన్నీ తీసుకొని ఆల్రెడీ సర్జరీ జరిగి 3 మంత్స్ అయింది, ఇయర్ డ్రైగా ఉంది అంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఆపోజిట్ ఇయర్ సర్జరీ.